Hi friends, welcome back to my channel. How are you all? I hope you are all doing well. ఈ రోజు మనము ఇండియా గేట్ చూడటానికి వెళ్తున్నాము. థంబ్నెయిల్ చూడగానే అర్థమై ఉంటుంది కదా. ఈ వీడియోలో మనము ఇండియా గేట్కి ఎలా వెళ్ళాలి, రైల్వే స్టేషన్ నుంచి ఎంత దూరం పడుతుంది, అలాగే దాని యొక్క హిస్టారికల్ రీజన్ ఏంటి, దాన్ని ఎవరు, ఎందుకు, ఎప్పుడు కట్టారు అనే విషయాలను ఇండియా గేట్ వెళ్తూ మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఎవరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇండియా గేట్ అనేది ఒక యుద్ధ స్మారక చిహ్నం అండి. అది ఢిల్లీలోని రాజ్పథ్ మార్గులో ఉంటుంది. దీనినే కర్తవ్య పథ్ అని కూడా అంటారు. ఇండియా గేట్ దగ్గరికి వెళ్ళడానికి మనకు 2 రైల్వే స్టేషన్లు అలాగే ఒక ఎయిర్పోర్టు కొంచెం దగ్గర పడతాయి. ఫస్ట్ హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకు 6.3 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలో వెళ్తే 14 నిమిషాల్లో చేరుకోవచ్చు. రెండవది న్యూఢిల్లీ స్టేషన్. ఇక్కడ నుంచి 5.6 కిలోమీటర్స్ ఉంటుంది. ఆటోలో వెళ్తే మనం 13 నిమిషాల్లో ఇండియా గేట్ చేరుకోగలము. ఇండియా గేట్కు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కొంచెం దగ్గరగా పడుతుంది. ఇక్కడికి 15.3 కిలోమీటర్స్ ఉంటుంది. మనం క్యాబ్ బుక్ చేసుకుంటే 31 మినిట్స్లో మనం చేరుకోగలము. ఫ్రెండ్స్, మనము ఇండియా గేట్ చేరుకున్నామంటే మిగతాటి రెడ్ పోర్టు, అలాగే పార్లమెంటు, అలాగే ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ అవన్నీ కూడా దగ్గరలోనే ఉంటాయి. వాటిని కూడా మనం అక్కడే చూసేయచ్చు. చూడండి, మనం ఇప్పుడిప్పుడే ఇండియా గేట్ దగ్గరికి చేరుకున్నాం. మనం ఇప్పుడు బండిని పార్క్ చేసి తర్వాత లోపలికి వెళ్దాం. మనం వచ్చేసాం. బండిని కూడా చక్కగా పార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్దాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచే మనము పార్కింగ్ చేసిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాము. अबे भी हम पानी नहीं खिलौना का भी काम ना हमारा। చూడండి, అక్కడ మనకు ఇండియా గేట్ కనిపిస్తోంది. ఇండియా గేటు రోడ్డుకు అవతల ఉంది. మనము ఇటు సైడ్ దిగి ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళడానికి అక్కడ మధ్యలో ఒక అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది. అందులో నుంచి మనము వెళ్ళితే ఇండియా గేట్ దగ్గరికి చేరుకుంటాము. చూసారు కదండి, మధ్యలో కార్లు అన్నీ పోతున్నాయి. రోడ్డు ఉంది. రోడ్డుకు అటు సైడు ఇండియా గేట్ ఉంది. మనం ఇప్పుడు అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్ళాల్సిందే అండి. క్లైమేట్ మాత్రం ఈరోజు చాలా బాగుంది. ఇదిగోండి, ఇక్కడే అండర్ గ్రౌండ్ నుంచి మనము ఈ బ్రిడ్జి నుంచి ఇక్కడ మనం అటు సైడ్కి వెళ్ళగలము. ఇందులో నుంచి వెళ్తే మనం అటు సైడ్కి వెళ్ళగలుగుతాము. ఇందులో లోపలికి వెళ్ళామంటూ అక్కడ మొత్తం ఒక ఫోటో గ్యాలరీ ఉంటుందండి.
ఇక్కడ 2 ఉండే దారులండి. అది ఎగ్జిట్, ఇది ఎంట్రన్స్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం గ్యాలరీ అండి. ఈ వరల్డ్ వార్ 2లో జరిగిన ఇన్సిడెంట్ గుర్తండి. ఇది న్యూ క్యాపిటల్గా ఢిల్లీని ఇనాగ్రేట్ చేసినప్పుడు ఫోటో. ఇది వచ్చి ఇండియన్ అడాప్ట్ ద ఇంపీరియల్ బిల్డింగ్స్ ఫోటో. ఇది ద ఫస్ట్ రిపబ్లిక్ డే రోజున ఇండియా దగ్గర పరేడ్ చేసినప్పుడుది ఫోటో అండి ఇది. ఇక్కడ చూడండి, 1955లో జరిగిన రిపబ్లిక్ డే మార్చ్ చూడండి. ఓవరాల్గా ఢిల్లీలోని మ్యాప్ చూడండి, అన్నీ బాగా ఇక్కడంతా గ్యాలరీ లాగా పెట్టారు. ఇక్కడ ఇది ఓన్లీ ఇండియా గేటు చుట్టుపక్కల ఓవరాల్గా మ్యాప్ అండి. ఇప్పుడు మనము ఇక్కడికి ఇండియా గేట్ దగ్గరికి ఇటు సైడ్కి రోడ్ క్రాస్ ఇక్కడ ఇటు సైడ్కి వచ్చేసాము. చూడండి ఎంత చూడ్డానికి ఎంత బాగుందో క్లైమేట్ కానీ అది చూడడానికి ఎంత. చూడండి ఇక్కడ అందరూ యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్స్ కోసం వీడియోస్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఫారిన్ కంట్రీస్ నుంచి కూడా ఇక్కడ ఇండియా గేట్ని చూడడానికి వస్తూ ఉంటారు. ఎప్పుడు చాలా బిజీగా ఉంటుంది. ఇక ఇండియా గేట్ హిస్టరీ విషయానికి వస్తే, ఈ ఇండియా గేట్ అనేది మన భారతదేశంలోనే అతిపెద్ద యుద్ధ స్మారక కట్టడం అండి. దీనిని 1921వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీన ఫౌండేషన్ చేశారు. దీన్ని యూరోపియన్ ఆర్కిటెక్టర్ అయినటువంటి ఎడ్విన్ లాటెన్స్ అనే డిజైన్ చేశారు. ఇది లార్డ్ ఎర్విన్ అనే రాజు చేత ఇనాగ్రేట్ చేయబడిందండి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో బ్రిటిషులకు అలాగే ఆఫ్ఘన్లకు మధ్య జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యం తరపున పోరాడిన మన భారతీయ సైన్యం ప్రాణాలు కోల్పోయారండి. ఈ ఇండియా గేటు మొదటి ప్రపంచ యుద్ధం అలాగే బ్రిటిష్ ఆఫ్ఘన్ యుద్ధంలో చనిపోయిన ఇండియన్ సోల్జర్స్కు గుర్తుగా దీన్ని కట్టారు. దీని గోడల మీద మొత్తం 74,187 మంది ఆర్మీ సోల్జర్స్ యొక్క పేర్లు రాసి ఉంటాయండి. ప్రతి ఒక్క రాయి మీద రాసి ఉంటాయి. ఎవరైతే ఆ యుద్ధంలో ప్రపంచ యుద్ధంలో తన జీవితాలను కోల్పోయారో వాళ్ళ ప్రతి ఒక్కరి పేర్లు ఈ ఇండియా గేట్ యొక్క రాళ్ళ మీద చెక్కబడి ఉంటాయి. చూడండి, బాగా గమనించండి. ఈ ఇండియా గేటు 625 మీటర్ల వెడల్పు ప్లస్ 2051 అడుగుల ఎత్తు ఉంటుంది. అలాగే మొత్తం విస్తీర్ణం వచ్చి 3,06,000 మీటర్ స్క్వేర్లు ఉంటుంది. ప్రతి రిపబ్లిక్ డే రోజున ఇక్కడ పరేడ్ జరుగుతుందండి. ఇక దాని చుట్టుపక్కల ప్రదేశాలు చూద్దాము. దాని చుట్టూ వాటర్ ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా చల్లగా ఉంటుంది. ఇక్కడ మా పిల్లలు ఇక్కడ ఫోటో సెషన్స్ దిగుతున్నారు. చూడండి మా అమ్మాయి ఫోటోకి పోజ్ ఇస్తుంది. ఇలా చేయకూడదు కానీ వీళ్ళు చేశారు. వాటర్లో అట్లా ఏం కాల్లో పెట్టడం అట్లా చేయకూడదండి. ఇక్కడ ఇంకా బ్యాక్ సైడ్ ఇండియా గేట్ బ్యాక్ సైడ్ మనం గమనించామంటే ఇక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ కనిపిస్తుంది మనకు. మళ్ళీ మనం ఇక్కడ ఫస్ట్కి వచ్చామండి. మనం ఎక్కడికి నుంచి ఎంటర్ అయ్యామో అక్కడికే వచ్చేసాము. ఇక్కడ చూడండి జ్యువెలరీ ఇక్కడ దొరుకుతుంది. 180 का और ये भी 180 का है. सब 180 का है. కావాలంటే వచ్చినప్పుడు తీసుకోవచ్చు. चूड़ी नहीं, चूड़ी 120 की. Earrings
ఇక్కడికి చూడండి, ఇది ఢిల్లీ ఫేమస్ రెసిపీ కచోరీ. తప్పకుండా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు దీన్ని టేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి స్వీట్ పాన్ అంటే తాంబూలం అండి, ఆకులో అన్నీ పెట్టి అమ్ముతారు. ఇక్కడ పిల్లల కోసం చిన్న కార్లు బైక్స్ పెట్టారండి రెంట్కి. అంటే ఒక రౌండ్ తీసుకొస్తే 60 రూపీస్ తీసుకుంటారు. ఇది మా ఇంటి దగ్గర మా ఫోటో గ్యాలరీ అండి. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, చీకటి పడుతుంది. ఇప్పుడండి చీకటి పడ్డాక ఈ ఇండియా గేట్ పైన మన ఫ్లాగ్ కలర్స్ ఎలివేట్ అవుతాయండి, చాలా బాగుంటుంది చూడటానికి. అందుకే ఇండియా గేట్ను 7 to 9 PM ఈవినింగ్ టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు